నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు విఆర్ హై స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభించిన మంత్రి నారాయణ. పేద పిల్లల కోసం ఉచితంగా విద్యను అందించనున్నట్లు స్పష్టీకరణ. యలమంచిలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం. 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. ప్రకాశం జిల్లా పాకల తీర ప్రాంతంలో 1000 మందితో యోగా సాధన. ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేసిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్న మాజీ మంత్రి బొగ్గన. ప్రజలకు ఏ పథకం అమలు చేస్తారో వివరణ ఇవ్వాలని డిమాండ్. నెల్లూరు విఆర్ హై స్కూల్లో అడ్మిషన్ల ప్రక్రియను మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. పేదల పిల్లల కోసం నర్సరీ నుండి 9వ తరగతి వరకు ఉచితంగా విద్యను అందించనున్న స్కూల్ను ఆధునీకరించి డిజిటల్ సదుపాయాలతో తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. అడ్మిషన్ల కోసం వందలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరై స్కూల్ పరిసరాలను సందర్శించి స్కూల్ అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ దంపతులు విద్యార్థులు, తల్లిదండ్రులతో సన్నిహితంగా మమేకమయ్యారు. వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యను కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 1000 మందికి పైగా విద్యార్థులకు ఈ ఏడాది అడ్మిషన్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు. కానీ ఈరోజు యాక్చువల్గా ఏదైతే విఆర్ హై స్కూల్, నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఏ స్కూల్లో అయితే చదివి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చాను, అదే స్కూల్ గత ప్రభుత్వం మూసేయటం జరిగింది. దానికి ఎలక్షన్స్ ముందు ఆ స్కూల్ని ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. మాట ప్రకారమే ఈ స్కూల్ని యాక్చువల్గా ఓపెన్ చేశాం. ఏంటి అసలు ఏదైతే ఆ స్కూల్ని యాక్చువల్గా ఈరోజు అడ్మిషన్లు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 12వ తేదీ స్కూల్ స్టార్ట్ కావాలా. అయితే ఈ స్కూల్ ఏదైతే ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు వాళ్ళు ఎవరైతే దీంట్లో ఎన్సీసీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ స్కూల్ని పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీర్చిదిద్దుతున్నారు. దానికి దాదాపు 80% వర్క్ అయిపోయింది. ఇంకా మరొక 20% వర్క్ ఉంది. దానికి మరొక వారం పడుతుందన్నారు. అందుకని ఇది రీఓపెనింగ్ 23 పెట్టుకున్నాం. అయితే 12 స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల్లో, తల్లిదండ్రుల్లో ఒక అయోమయం లేకుండా ఉండటం కోసంగా ఇవాళ అడ్మిషన్ ప్రాసెస్ చేసేమన్నాను. ఎవరైతే పేదలు, నిరుపేదలు సొసైటీలో ఉండారో, ముఖ్యంగా పాచి పని చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి రోజుకి 1000 రూపాయల నుంచి 3000 వస్తుంది. 3 ఇళ్లలో చేస్తే 3000 వస్తుంది. ఒక ఇంట్లో చేస్తే 1000 రూపాయలు వస్తుంది. కొందరు 4 ఇళ్లలో చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగితే ఆ సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, అదేవిధంగా 53వ డివిజను, ఇలాంటి వాటిల్లో వాళ్ళు అడిగే మీరు ఏం చేస్తున్నారంటే ఆ తల్లి చెప్పింది అదే. కొందరికి తండ్రులు లేరు, కొందరికి తల్లులు లేరు. అలా అనేకమైన నిరుపేదల సొసైటీలో నేను ఎలక్షన్ ముందు చూశాను. అందుకని అనౌన్స్ చేశాను. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, నేను చదివిన స్కూల్ని రెనోవేట్ చేస్తున్నాను. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు కూడా చెప్పాను, ఒక మంచి స్కూల్గా చేయండి అని చెప్పారు. భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాలనే ఆశయం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో మా రైతు మా రామానాయుడు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. కట్టుపాలెం గ్రామంలో 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ ప్రధానంగా సిమెంట్ రహదారులు, జలజీవన్ మిషన్ పథకంలో రక్షిత మంచినీటి పనులు జరగనున్నాయని తెలిపారు. మంచి అండదండలు అందించేటువంటి గ్రామం మన కట్టుపాలెం గ్రామం. అందుకే ఈ కట్టుపాలెం గ్రామానికి సంబంధించి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ ఒక సిమెంట్ రోడ్డు ఉంది కొట్టుపాలెంలో అంటే గతంలో 14-19లో మనం వేసినటువంటి రోడ్డు మళ్ళీ ఈరోజు మన అధికారంలోకి వచ్చాక అందులో ముఖ్యంగా కట్టుపాలెంకి సంబంధించి మరి ఏదైతే సీసీ డ్రైన్లు కానీ సీసీ రోడ్స్ కి సంబంధించి కూడా శాంక్షన్ ఇచ్చాం. 10 లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు, అదేవిధంగా 5 లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు, మరి 10 లక్షల రూపాయలతోటి ఇంకా డ్రైన్స్, ఈ రకంగా దగ్గర
45 లక్షల రూపాయలు రోడ్స్ అండ్ డ్రైన్స్ కి మరి ఈ రోజు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. మన గ్రామానికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ నిమిత్తం మరి త్రాగునీరు ఇబ్బందులు ఉన్నాయనేటువంటి పరిస్థితి మీరు చెప్పినటువంటి స్థితిలో 41 లక్షల రూపాయలు అంటే దగ్గర 1/2 కోటి రూపాయలు ఈ రోజు మంచినీళ్లు సురక్షితమైన త్రాగునీరు అవ్వడం కోసం కూడా ఈ రోజు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి జలజీవన్ మిషన్ నుంచి ఈ రోజు 41 లక్షల రూపాయలు మీ ఒక్క గ్రామానికి నిధులిచ్చి ఈ రోజు శంకుస్థాపన చేస్తామని తెలియజేసుకుంటూ యోగా భారతీయ సంస్కృతిలో భాగమని దీన్ని అందరూ ఆచరించాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పాకాల తీర ప్రాంతంలో 1000 మందితో యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఆర్ దామోదర్, జిల్లా అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకాల బీచ్ లో ఏర్పాటు చేసిన బీచ్ వాచ్ టవర్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1 ఇయర్ 1 హెల్త్ పేరుతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్లో యోగాని కార్యక్రమాన్ని చేస్తారు. వారితో పాటుగా విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ చేపడుతున్నారు. 25,000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతాయి. అదేవిధంగా బీచ్లో మనం కాళీకా మాత టెంపుల్ దగ్గర నుండి భీమిలి వరకు 29 కిలోమీటర్ల మేర ఒకటే స్ట్రెచ్ కూడా మనము ఈ యోగా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది యోగా అనేది ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి ఉన్నది, భారతీయ యొక్క సాంప్రదాయంలో భాగస్వామ్యమైంది. దీన్ని తిరిగి మనం కొనసాగించడం 1 ఎర్త్ అదేవిధంగా 1 హెల్త్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం యోగాంధ్ర మనం పూర్తి చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా రేపు 21వ తేదీ ఈ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా భాగస్వాములైనటువంటి కార్యక్రమంలో పాల్గొని 21 జూన్ యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్రంలో వైజాగ్లో గౌరవ పిఎం గారు అదేవిధంగా సీఎం గారు పార్టిసిపేట్ చేస్తారు. సో దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లొకేషన్స్లో ఒకే రోజు ఒకే టైంలో యోగా చేసి అది గిన్నెస్ రికార్డ్ చేయడానికి కూడా ప్రయత్నం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సో దాని ప్రకారం మన జిల్లాలో ఒక 6,500 లొకేషన్లో కూడా యోగా నిర్వహించబోతున్నాము. అదేవిధంగా అన్ని టూరిస్ట్ లొకేషన్స్లో కూడా యోగా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు 4th డే మనము ముందు కొత్తపట్నం బీచ్, అదేవిధంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ పక్కన అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో దాదాపు ఒక 9,60,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా జూన్ 21 నాటికి యోగా చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. సో యోగాని ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనం ఏదైతే 21 చేయబోతున్నామో దాంట్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఏడాది కూటమి పాలనలో చంద్రబాబు నిస్సిగ్గుగా సూపర్ 6 హామీలను అమలు చేశానంటూ పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి బుగ్గన రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అప్పులు తగ్గి ఆదాయం పెరిగితే కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని విమర్శించారు. వాస్తవాలను దాచిపెట్టి అద్భుతమైన పాలన అందించామని హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించనంటూ చంద్రబాబు బెదిరింపులకు దిగడం ఆయన దిగజారుడుతనంకు నిరసన ధ్వజమెత్తారు. తాను వెల్లడించిన గణాంకాలు వాస్తవం కాదని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ప్రజలందరికీ మీరు ఏం చెప్పారంటే, ఏం కన్వే చేశారంటే, ఒకటి, మీరు ఎవ్వరే కానీ మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నలు అడిగితే మీరు ఉపేక్షించరు. అది ఎవరు? ప్రతిపక్షమే కాదు, ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పినారు. ప్రజలు కూడా అని అన్నారనమాట. ప్రతిరోజు గంట సేపు ఆర్థిక డిపార్ట్మెంట్తో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చొని మీరు సమీక్ష జరుపుతున్నారని. సార్ మాకు తెలిసి మేము కూడా 5 సంవత్సరాలు నేను కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాను.
వారానికి ఒకరోజు 2-3 గంటల పాటు ముఖ్యమంత్రి గారు మాతో సమీక్ష జరిపేవాళ్ళు. మిగతా రోజులంతా కూడా ఆర్థిక శాఖ మంత్రి కూర్చొని ఆర్థిక డిపార్ట్మెంట్తో సమీక్ష జరుపుతారనమాట. మళ్ళీ మీరేదో కొత్త సిస్టమ్ చెప్తున్నారు. మరి ఈ ప్రకారంగా ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు అని మీరు చెప్తున్నారు. అసలు ఏది తాకట్టు పెట్టలేదని, లిక్కర్ డబ్బులు తాకట్టు పట్టలేదని అంటున్నారు. ఎక్సైజ్ రెవెన్యూ మంచిదే. ఎక్సైజ్ రెవెన్యూ ఒకవేళ తాకట్టు పెట్టలేదని మీరు అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు 9,000 కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాను. ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు 300 చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పచెప్పి ఆ 300 చిల్లర మైనింగ్ లీజులు శాశ్వతంగా, అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా తాకట్టు పెట్టి, ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిబెంచర్స్ ద్వారా, బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే, రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి మీరు పర్మిషన్ ఇచ్చినారండి. మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి? ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు ప్రజలు? మీరు చెప్పిండేదే కదా అడుగుతుండేది. సపరేట్గా ఏమన్నా అడిగారా? మీ దగ్గరకు వచ్చి సపరేట్గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా? లేదు కదా. మీరు ఎన్నికల ముందర ఏం చెప్పినారు? ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా? ఇంటింటికి పోయి ఏ విధంగా ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి, నీకు 15 నీకు 15 అని మంత్రి. అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము, ఇంటికి పోయి అమ్మా ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో? 3 నాయన. ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? 1కి. మేము వస్తే 3కి ఇస్తానమ్మా అని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని పేపర్లో టేబుల్ వేసి 1 తల్లికి వందనం, 3 పిల్లలు ఇంటూ 15,000 45,000 రాసిన మాట వాస్తవం కదా? ప్రజలు ఏమంటున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ప్రతిపక్షం పాత్ర, ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా? మీరు చెప్పనివి ఏమన్నా వచ్చి మీకు ఆపాదిస్తుంటే, ఒకసారి కాదు రోజు 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 కనపడిన ప్రతిసారి పోయి చెప్పిన మాటలు, మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు, మీ మంత్రులందరూ కూడా నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 20 నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పిన మాటలు, మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా, ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు, సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే, నేను సూపర్ 6 హామీలు చేసేసిన అంటారు. ఇప్పుడు వీడియోలో చేసేసిన అంటారు. ఏం చేసినారు అని అంటే 1,500 రూపాయలు ఏదైతే మహిళలకు 18 ఏళ్ళు నిండుతాను ఇస్తా అని చెప్తారో అది పీపీపీ మోడల్కు లింకప్ చేసిన అంటారు. అదేంటండి ఇది? పీపీపీ అంటే మీ ప్రకారం ఏంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటాడంట ఊర్లో. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసేదానికి ఒక వ్యక్తి ఇంకొక మహిళకు 1,500 రూపాయలు అంటే ఏం బేసిస్ మీద ఇది? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.